మీరందరికీ గుర్తున్నట్లు సెప్టెంబర్ 8లో చాలా ఒక దారుణ జరిగినటువంటి ఇన్సిడెంట్స్ గుంటూరు అర్బన్ లిమిట్స్లో మేడికొండూరులో ఒక గ్యాంగ్ రేప్ కేసు రిపోర్ట్ అయింది. వెంటనే అర్బన్ ఎస్పీ గారు కానీ అవర్ ఆనరబుల్ డీజీపీ సార్ ఎన్నో టీమ్స్ను కూడా ఫామ్ చేయడం జరిగింది. దీని భాగంగా గుంటూరు రూరల్ పోలీస్ వాళ్ళు చాలా గర్వంగా ఈరోజు మీ ముందు ఆ మేడికొండూరు గ్యాంగ్ రేప్ కేసులో అక్యూజ్న పట్టుకోవడం జరిగిందని మీరు అందరికీ చెప్తున్నాను. Before I begin the press meet, I want to congratulate the excellent work done by Guntur Rural Police led by DSP Narsaraupeta, the CCS inspectors Vijay Krishna and Narsimha Reddy, Chilkurpeta Rural CI, Chilkurpeta Town CI, and all other officers, Bhaktotsal Reddy, and all other officers who are part of the team. ఈ కేసు గురించి డీటెయిల్స్ చెప్పిన తర్వాత ప్రతి ఒక్క టీమ్ మెంబర్ కూడా మీ ముందు ఐ వాంట్ టు ఇంట్రొడ్యూస్ అండ్ ఎన్షూర్ దట్ దే ఆర్ కంగ్రాచులేటెడ్ ఫర్ దర్ గుడ్ వర్క్. మీరందరికీ తెలుసు, రాష్ట్రంలోనే ఒక సెన్సేషన్ టైప్ క్రియేట్ చేసినటువంటి కేసు ఇది. ఈ మధ్య కాలంలో డిసెంబర్ 6 నాటి ఎడ్లపాడులో 2 చోట్ల రాబరీస్ కూడా జరిగాయి. మనకి లింగారావుపాలెం అదేవిధంగా సొలస అని 2 విలేజెస్ దగ్గర రాబరీ కేసెస్ జరిగాయి. మా గుంటూరు రూరల్ పోలీస్ వాళ్ళు అప్రమత్తమై టోటల్ 8 టీమ్స్ వర్ ఫార్మ్డ్. 8 టీమ్స్ లెడ్ బై వేరియస్ ర్యాంక్ ఆఫ్ ఆఫీసర్స్ ఇంక్లూడింగ్ డిఎస్పీ నుంచి సిఐస్ నుంచి ఏఎస్ఐస్ వరకు టీమ్స్ ఉన్నాయి. యాజ్ మెనీ యాజ్ 30 ఆడ్ సిబ్బంది దీంట్లో పార్టిసిపేట్ చేశారు ఇన్వెస్టిగేషన్లో. ఈరోజు చాలా గర్వంగా మీ ముందు ఈ ఆఫీసర్స్ చేసినట్టు గుడ్ వర్క్ వల్ల 6 మెయిన్ అక్యూజ్డ్ హ్యావ్ బీన్ అరెస్టెడ్ అండ్ 2 ఆర్ అబ్స్కాండింగ్. మన దగ్గర సుంకన్న అండ్ జమ్ములు, దాసరి సుంకన్న అండ్ దాసరి జమ్ములు ఇద్దరు అబ్స్కాండింగ్లో ఉన్నారు. వారిద్దరిని పట్టుకోవడానికి కూడా మా టీమ్స్ గాలింపు చేస్తున్నాయి. ఈవెన్ ఇఫ్ ద ప్రెస్ మీట్ ఇస్ గోయింగ్ ఆన్, అవర్ టీమ్స్ ఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. మా అదుపులో ఇప్పుడు ప్రెసెంట్ దాసరి లింగమయ్య అలియాస్ పెద్ద లింగమయ్య. హీస్ 29 years of age and he belongs to Nandyal town in Kurnool. Dasari Obulesu, he belongs to Gadivemula mandal in Kurnool district. Dasari Lingamaya alias Chinna Lingamaya, he also belongs to Gadivemula mandal in Kurnool district. Chenchu Mekkala Hanumantu, he belongs to Panyam in Kurnool. Dasari Venkanna, Bandi Atmakur in Kurnool. Last lo Inla Ramanaya alias Venkataramana, Nandyal town lo ఈ 5గురు చేసినటువంటి కృత్యాలు, ఈ 5గురు చేసినటువంటి అఫెన్సెస్లో ఎవరెవరు పాల్గొన్నారు, ఆ ప్రాపర్టీస్ వీడి దగ్గర వీడు తీసుకొని దాన్ని అమ్మడం కానీ అమౌంట్ ఇవ్వడం కానీ చేశారు. సో హీఈస్ ద మెయిన్ రిసీవర్ అనమాట. మీరందరూ చాలా డీటెయిల్డ్గా చెప్పాలంటే ఇన్ఫ్యాక్ట్ December 30th when we had our annual press meet kuda cheppanu, it's one of the most dangerous gangs ani. వీరి దగ్గర మనము సిక్కల్స్, కత్తిలు, సుత్తిలు ఇవన్నీ కూడా మనము రికవర్ చేయడం జరిగింది. వన్ ఆఫ్ ద షాకింగ్ పీస్ ఆఫ్ న్యూస్ ఇస్ దట్ ఓవరాల్గా మనం అనాలిసిస్ చేసుకుంటే యాజ్ మెనీ యాజ్ 18 కేసెస్ ఇన్ అండ్ అరౌండ్ అర్బన్ లిమిట్స్ వీరు ఒప్పుకుంటున్నారు, కన్ఫెస్ చేస్తున్నారు. మేడికొండూరు పరిసర ప్రాంతాల్లోనే ఆల్మోస్ట్ 18 కేసెస్లో ఈ కృత్యాలను జరిపారు. ఈ ఒక రాబరీ అండ్ రేప్ చేయడం జరిగింది. ముఖ్యంగా వీరి టార్గెట్స్ ఒంటరిగా వెళ్తున్నటువంటి లేడీస్ అలాంగ్ విత్ వారు ఫ్యామిలీ మెంబర్స్ కానీ బైక్లో వెళ్తుంటే ఒక కర్వ్ కానీ లేదంటే బండి స్లో అయ్యే విధంగా ఎక్కడైనా
మారుమూల ప్రాంతాల్లో ఇంటీరియర్స్ మెయిన్ రోడ్ నుంచి లోపల ఉన్నటువంటి ప్రాంతాల్లో ఫస్ట్ రెక్కీ చేసుకుంటారు. ఒక 2-3 డేస్ క్రితమే రెక్కీ చేసుకొని ఆ ఒక అఫెన్స్ చేసినటువంటి ప్రాంతాలను సెలెక్ట్ చేసుకుంటారు. నైట్ టైంలో 2 వీలర్స్ మీద కానీ నడుచుకుని వస్తున్నటువంటి కపుల్స్ లేదంటే ఫ్యామిలీ మెంబర్స్ లేదంటే ఒంటరిగా లేడీస్తో ఒక సింగిల్ మేల్ కానీ వెళ్తున్నప్పుడు వారిని టార్గెట్ చేసి వారి గొంతుల మీద ఈ సిక్కలు కత్తిలను చూపించి బెదిరించి వారిని కట్టేసి రాబరీ చేసిన తర్వాత రేప్లో కూడా పాల్గొంటారు. దిస్ ఇస్ వెరీ వెరీ హీనియస్. మీరందరికీ తెలుసు మేడికొండూరు తర్వాత కూడా కొన్ని offenses లో there was rape and కొన్ని offenses there was no rape. Every offense was calculated. రెక్కీ చేస్తూ ఒక 2 డేస్ క్రితం 3 డేస్ ముందేనే రెక్కీ చేసుకొని ఆ ఒక ఏరియాన ఆ ఒక ప్లేస్ని ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. బయటికి కనిపించిన దానికి వీరు ఒక చిన్న కూలీ పనులు మాత్రమే కూలీ పనులు చేసుకుంటూ ఈ మిర్చి ఫీల్డ్స్లో నార్మల్ ఒక ఉద్యోగాల టైపు చేసుకుంటూ ఉంటారు ఫ్యామిలీస్తో, పిల్లోళ్ళతో, భార్యలతో, అందరితో. ఓవరాల్ క్రైమ్ అనాలిసిస్ చేస్తే 18 కేసెస్లో మేడికొండూరు పరిసర ప్రాంతంలో జస్ట్ ఇన్ ద విసినిటీ ఆఫ్ 5 to 6 కిలోమీటర్స్ దీన్ని అఫెన్స్ చేశారు. ఇది కాకుండా ముప్పాల లిమిట్స్లో 4 కేసులు, అదేవిధంగా ఫిరంగిపురంలో ఒక కేసు, టోటల్ రూరల్లో 6 కేసులు కూడా. ఆల్ దీస్ కేసెస్ 18 కేసెస్ ఇన్ అర్బన్ అండ్ 6 కేసెస్ ఇన్ రూరల్, ఆల్ ఆర్ అన్రిపోర్టెడ్. చాలా కారణాల వల్ల, భయం వల్ల, ఒక సోషల్ స్టిగ్మా వల్ల కేసెస్ రిపోర్ట్ కాలేదు, మనం రిజిస్టర్ చేయలేదు అన్న. ఇవన్నీ డీటెయిల్డ్ ఇంట్రాగేషన్లో మనకు తెలుస్తుంది ఏంటంటే ఏ పరిస్థితిలో కూడా వీరు మెయిన్ రోడ్న ఎక్కరు. అందుకే ఏ సీసీటీవీలు కానీ ఏ ఒక స్నిఫర్ డాగ్స్ కానీ ఎక్కడ కూడా దీనికి పనిరా. ఇలా చేస్తున్నప్పుడు చాలా మారుమూల ప్రాంతాల్లో మెయిన్ రోడ్ నుంచి లోపలికి సెలెక్ట్ చేసుకుంటారు. ఇది కూడా చాలా సెన్సిటివ్గా ప్లాన్డ్ మేనర్గా స్ట్రాటజిక్గా సెలెక్ట్ చేసుకుంటారు. ఇంటీరియర్ విలేజెస్, హ్యూమన్ హ్యాబిటేషన్ లేనటువంటివి, ఓపెన్ ఫీల్డ్స్, కొండ దగ్గర. సొలసలో మీరు చూస్తే కొండకు దీనికి ఆల్మోస్ట్ ఒక 1 కిలోమీటర్ దూరం మాత్రమే. కొన్ని ఫొటోస్ కూడా మీకు చూపిస్తాను, హైడౌట్స్ ఎలా ఉంటాయి. ఏదైనా వెహికల్ వచ్చినప్పుడు ఫస్ట్ దాన్ని చెట్టలు గిట్టిన నరికేసి దాన్ని అక్కడ కట్ చేసి వేసి ఆ వెహికల్ స్టాప్ అయినప్పుడు, లేదా ఒక కల్వర్ట్ ఏదైనా వర్క్ జరుగుతుంటే అక్కడ హంప్ కానీ ఇది కానీ జస్ట్ స్లో అయినప్పుడు, కర్వ్స్ అక్కడ స్లో అయినప్పుడు, ఇలాంటి చాలా స్ట్రాటజిక్గా ఇలాంటి ప్లేసెస్ని సెలెక్ట్ చేసుకుంటారు. వన్స్ దే గెట్ హోల్డ్ ఆఫ్ ది కపుల్స్, ఒక ఇద్దరు టీమ్ మెంబర్స్ వెంటనే ఆ ఎవరున్నారు హస్బెండ్ కానీ బ్రదర్ కానీ రిలేటివ్ ఎవరున్నారు వారి చేతుల్లో నోరున కట్టేసి ఈ వెపన్స్ ఏదున్నాయి దాంతో ఎక్కువ హడావడి చేసి అల్లరి చేస్తే వారికి చిన్న గాయాలు కానీ చిన్న ఇది కూడా చేస్తాం, కట్ కూడా చేసి వారిని ఇబ్బంది భయపెట్టిన తర్వాత దే విల్ టేక్ అవే ఆల్ ద గోల్డ్ ఆర్నమెంట్స్ అండ్ వాట్ ఎవర్ ఇస్ అవైలబుల్ ఆన్ ది లేడీ. దీంట్లో మనం చాలా చూడాల్సిన ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఏంటంటే దే నెవర్ టచ్ ఎనీ ఎలక్ట్రానిక్ ఐటమ్స్. మొబైల్లు కానీ స్మార్ట్ ఫోన్లు కానీ ఏది కూడా టచ్ చేయరు. ఆ వెహికల్స్ కానీ ఆ బండి 2 వీలర్స్ కానీ అది ఏది కూడా తీసుకువెళ్ళరు. అంత టాక్టికల్గా అంత తెలివితేటలతో ఇవన్నీ అఫెన్సెస్ని కమిట్ చేయడం జరిగింది. వారి దగ్గర ఉన్నటువంటి ఈ సుత్తీలు కానీ కత్తిలు కానీ చూస్తే ఎందుకు ఇంత నంబర్ ఆఫ్ కేసెస్ బయటకు రాలేదు, ఎందుకు మనం అంత ఎఫర్ట్ పెట్టిన తర్వాత పట్టుకోలేకపోయాము ఇనిషియల్ గాని మనకు తెలుస్తుంది. అట్ ద సేమ్ టైం కర్నూలు నుంచి ఇక్కడ రావడానికి వేరే మార్గం ఏది వాడరు ఎక్సెప్ట్ ట్రైన్స్. దే యూజ్ ఓన్లీ ట్రైన్స్ అండ్ దట్ టు బై వాక్. ఆ ట్రైన్ స్టేషన్ వెళ్ళడానికి కూడా ఓన్లీ బై వాక్స్ వెళ్తారు. ఫ్యామిలీస్తో ఎక్కి కర్నూలు దిగుతారు, కర్నూలు నుంచి మళ్ళీ వచ్చి
గుంటూరు పరిసర ప్రాంతాల్లో ఉంటూ మిర్చి ఫీల్డ్స్లో పని చేసుకుంటూ ఇలాంటి కృత్యాల చేస్తుంటారు. మేడికండూర్ అర్బన్ లిమిట్స్ జరిగినటువంటి గ్యాంగ్ రేప్ తర్వాత సొలస అండ్ లింగరాయపాలెం మన ఎడ్లపాడు లిమిట్స్ లో మనం చూస్తే ఆల్మోస్ట్ 14 to 15 కిలోమీటర్స్ దూరం ఉంది. ఈ డిస్టెన్స్ ను కూడా వారు బై వాక్ కవర్ చేయడం జరిగింది. దే డిడ్ నాట్ యూజ్ ఎనీ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్. ఈ అఫెన్స్ చేయముందు 2 days బిఫోర్ దే రెక్కీడ్ ది ఏరియా ఫర్ ఆల్మోస్ట్ 2 hours. ఆ పొలాలు ఎక్కడ ఉంది, ఏ ఊరు ఉన్నాయి, ఆ ఊరు దగ్గర ఏదేది కొండలు ఉన్నాయి, మనం ఎస్కేప్ అయితే ఎక్కడ మనం పెట్టుకోవచ్చు, ఇవన్నీ కూడా వారు ప్లాన్ చేసుకోవడం జరిగింది. ఐ వాంట్ టు కంగ్రాచులేట్ ద హోల్ టీమ్ ఇంక్లూడింగ్ క్రైమ్స్ ఎస్పీ మూర్తి, డిఎస్పీ నసరావుపేట, సిసిఎస్ సిఐ విజయ్ కృష్ణ, చిలుకూరుపేట రూరల్ సిఐ సుబ్బారావు, భక్తవత్సల్ రెడ్డి, నసరావుపేట రూరల్, రాజేశ్వరరావు, చిలుకూరుపేట టౌన్, who are the main officers who led the team. దీంతో పాటు చాలా గర్వంగా కూడా చెప్తున్నాను, మా ఎస్ఐలు అండ్ ఎస్ఐస్, ఏఎస్ఐస్, హెచ్సీస్ అండ్ పీసీస్ కూడా మన రాంబాబు గారు ఎస్ఐ ఎడ్లపాడు గారు, సతీష్ ఎస్ఐ నాదెండ్ల, శోభన్ బాబు సత్తెనపల్లి టౌన్ వాళ్ళు, వీరందరూ కూడా దీనికి చాలా చక్కగా ఇన్వాల్వ్ అయ్యారు. ఐ విల్ టేక్ ఎక్స్ట్రా 5 minutes టుడే and read out the names of all our PCs and HCs who played an active role. ప్రతి ఒక్క హెచ్సి, పీసీ, ఏఎస్ఐ ఎంతో సెన్సిటివ్ వర్క్ చేస్తూ చాలా డీటెయిల్స్ వరకు వెళ్ళి ఈ కేసును మనం భేదించడం జరిగింది. లెట్ మీ టెల్ యూ, ఐఎమ్ నాట్ ఎట్ ది లిబర్టీ టు డిస్కస్ ఆల్ ద డీటెయిల్స్. మీరందరికీ తెలుసు, మన మీడియా మిత్రులు కూడా అతి ఉత్సాహంలో కొన్ని పాయింట్స్ రాయడం జరిగింది. లెట్ మీ టెల్ యూ ఇన్ దిస్ లైవ్ ఫోరం టుడే వీఆర్ మిస్సింగ్ 2 people. దట్ ఈస్ వన్ ఇస్ జమ్ములు అండ్ సుంకన్న. వీరిద్దరు కూడా మీడియాలో వచ్చినటువంటి రిపోర్ట్ చదువుకొని వారి ఫ్యామిలీ మెంబర్స్ వారికి అలర్ట్ చేసుకోవడం జరిగింది. కొంతమందిని డీటెయిల్ చేశారంట, ఇద్దరు పరారీలో ఉన్నారని చెప్తూ వారి ఫ్యామిలీ మెంబర్స్ కి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. దానివల్ల ఈరోజు మెయిన్ 2 another 2 important అక్యూజ్ మిస్ అవడం జరిగింది. సో మరొకసారి మా మీడియా మిత్రులకు చెప్తున్నాను, వెన్ పోలీస్ డస్ నాట్ వాంట్ టు ఇన్ఫార్మ్ ఎ పర్టిక్యులర్ డీటెయిల్ ఆఫ్ అ కేస్, అది ఏదో కారణం వల్ల ఉంటాయి. సో దయచేసి వి రిక్వెస్ట్ యూ నాట్ టు బి ఓవర్ ఎక్సైటెడ్. మన వైపు నుంచి వస్తుంది ఇన్ఫర్మేషన్, తప్పకుండా వస్తుంది. ఈరోజు మీకు ఇంక్లూడింగ్ పిక్చర్స్ చూపిస్తాం. బట్ ఈ యొక్క ప్రాసెస్ లో మనము ముద్దాయిల్లా మనము వి షుడ్ నాట్ లెట్ దెమ్ గో స్కాట్ ఫ్రీ. ఇప్పుడు మనం పెట్టాల్సింది ఇంకా ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాలి. ఆ టీమ్స్ ఇంకా మనము ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాలి. ఎంతో కృషి చేశారు. లాస్ట్ 20 days లో యాజ్ మెనీ యాజ్ 50 to 60 people వర్ క్వశ్చన్. మా సిఐలు కానీ, పీసీలు కానీ ఎన్నో ప్రాంతాల నుంచి, ఎన్నో డిస్ట్రిక్ట్స్ తిరిగి వచ్చారు. ఎన్నో జిల్లాలో ఎంతో మంది ఆఫీసర్స్తో కోఆర్డినేట్ చేశారు. సో ఐ రిక్వెస్ట్, ఆ ఒక హార్డ్ వర్క్ కోసరం అఫెన్స్ జరిగినప్పుడు మా వాళ్ళు చాలా చక్కగా కృషి చేస్తారు. ఐ రిక్వెస్ట్ సేమ్ కైండ్ ఆఫ్ సపోర్ట్ ఫ్రమ్ ద మీడియా ఫ్రెండ్స్ ఆల్సో. సో అలాంగ్ విత్ దిస్, అవర్ ఏఎస్ఐ రామకృష్ణ ఆఫ్ సిసిఎస్, బుల్లి బాబు ఆఫ్ సిసిఎస్, రామకృష్ణ సిసిఎస్, మన పీటర్ రాజు సిసిఎస్ హెచ్సి, శ్రీనివాసరావు పీసీ ఆఫ్ సిసిఎస్, ఏఎస్ఐ రవిచంద్ర బాబు నాదెండ్ల పిఎస్, ఏఎస్ఐ రోసిబాబు నాదెండ్ల పిఎస్, ఏఎస్ఐ సుబ్బారావు ఆఫ్ నర్సరావుపేట 2 town, హెచ్సి దేవరాజు నర్సరావుపేట 1 town, శ్రీధర్ నర్సరావుపేట రూరల్ హెచ్సి, అదేవిధంగా అనిల్ కుమార్ గారు హెచ్సి ఎడ్లపాడు పిఎస్, మురళీకృష్ణ గారు ఎడ్లపాడు పిఎస్, రమేష్ బాబు హెచ్సి, శంకర్ నర్సరావుపేట 2 town హెచ్సి, శ్రీకాంత్ పీసీ, కిషోర్ బాబు పీసీ, శ్రీరాములు పీసీ, నాగూర్వాలి పీసీ, అండ్ హోంగార్డ్ మధుబాబు ఆఫ్ నాదెండ్ల పోలీస్ స్టేషన్. ఐ వాంట్ టు కంగ్రాచులేట్ ఎవ్రీవన్, ప్రతి ఒక్క హోంగార్డ్ కి, హెచ్సి, పీసీ, ఏఎస్ఐస్ అండ్ ఆల్ ఆఫీసర్స్. ఇట్స్ ఎ బ్రిలియంట్ వర్క్ డన్. ఈ జరిగినటువంటి చాలా
వర్స్ట్ కేస్, వన్ ఆఫ్ ద మోస్ట్ వర్స్ట్ కేస్, చాలా సెన్సిటివ్. గుంటూరు అర్బన్ ఎస్పీ గారు ఎంతో కృషి చేశారు. వార్ టీమ్స్తో మా వాళ్ళు మాట్లాడడము, వార్ టీమ్స్ ఎక్కడెక్కడో తిరిగి వచ్చాయి. వార్ చేసినటువంటి కృషిలు ఈరోజు గుంటూరు రూరల్ వాళ్ళు మంచి ఒక హార్డ్ వర్క్తో, ఐఎమ్ వెరీ హ్యాపీ. ఐ వాంట్ టు కంగ్రాచులేట్ ఆల్ అవర్ ఆఫీసర్స్ అండ్ మెన్ ఫర్ సచ్ అ ఫెంటాస్టిక్ జాబ్. ఇంకా మనకి ఓన్లీ 60% ఆఫ్ ద వర్క్ ఇస్ డన్. గుంటూరు అర్బన్ వాళ్ళతో కూడా తీసుకోవాల్సింది మనము కోఆర్డినేషన్. ఆ పాత కేసులో ఒక చార్జ్ షీట్ ఎలా వేయాలి, కన్విక్షన్ వచ్చినట్లు చూడాలని ఒక మెయిన్ మన ఎఫర్ట్ ఉంటుంది. డెఫినెట్లీ విల్ ఎన్ష్యూర్ కన్విక్షన్ ఇన్ దిస్. దట్ ఈస్ ద ఫోకస్. ఇప్పుడు నేను ఎస్పీ గారు ఇద్దరు మాట్లాడుతున్నాము. We will ensure that there is conviction also in this. So let me congratulate all the officers and thank the media friends. చాలా మంది ఎన్నోసారి నాకు కాల్ చేశారు, సార్ 10 మంది ఉన్నారంట, 20 మంది ఉన్నారంట. బట్ నేను ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్కి ఎంతో పేషెంట్గా వింటూ ఈరోజు వరకు ఆగిందానికి మా పర్సనల్ థ్యాంక్ యూ ఫ్రమ్ ది ఇన్వెస్టిగేషన్ టీమ్ ఆఫ్ గుంటూరు రూరల్. అదేవిధంగా పబ్లిక్ కూడా వీ షుడ్ బి థ్యాంక్ఫుల్. ఎన్నోసారి ఈ కేసులో వీ హ్యావ్ టేకన్ ద హెల్ప్ ఆఫ్ ద పబ్లిక్. వీ వర్ ఏబుల్ టు కొరాబరేట్ ఎవిడెన్సెస్, టెక్నికల్ ఎవిడెన్సెస్తో ఈ యొక్క కేసును మనము భేదించడం జరిగింది. సో ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై టీమ్. ఇప్పుడు కొన్ని పిక్చర్స్ మీకు చూపిస్తాను. ఆ ప్రాంతాలను మీరు చూస్తే మీకు తెలుస్తుంది ఎలాంటి ప్రాంతాలు, ఎంతో ఒక డేంజరస్ టీమ్ దాచుకొని ఇలాంటి కృత్యాల్లో మనం ఎట్లా చేస్తున్నారు, ఇలాంటి కృత్యాలు ఎలా చేస్తున్నారని మనకు క్లారిటీ వస్తుంది. కెన్ యూ షో వన్ ఆఫ్ ద 2 పిక్చర్స్? యా, ఇఫ్ యూ సీ ఆ రెడ్ మార్క్ లో ఉన్నటువంటి ఏరియాలో వి ఫౌండ్ దేర్ ఎల్యూపి పాయింట్ ఆర్ హైడౌట్ పాయింట్. మీరు చూస్తే ఆ ఒఫెన్స్ జరిగిన ప్రాంతంకు దీనికి ఆల్మోస్ట్ ఒక 2 కిలోమీటర్స్ ఉంది. దట్టమైన అటవీ ప్రాంతం ఇది. ఇలాంటి ప్రాంతంలో మా ఏఎన్ఎస్ పార్టీ సిబ్బంది కూడా చాలా చక్కగా పార్టిసిపేట్ చేశారు. ఏఎన్ఎస్ పార్టీతో మా ఎస్ఐలు, సిఐలు వెళ్ళినప్పుడు మనకి కొన్ని నెక్స్ట్ yeah, if you see, okay, you can remove it. If you see ఈ యొక్క పాయింట్, ఆ కొండ పిక్చర్ పెట్టండి. యా, ఇఫ్ యూ సీ కొన్ని సాక్షులు మనకు అక్కడ దొరికాయి. ఇఫ్ యూ సీ సమ్ ఈ వెసల్స్ కానీ, ఆ క్లోత్స్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, ఇవన్నీ మీకు చూస్తున్నారు. ఇవన్నీ డేటాను అనలైజ్ చేస్తూ టెక్నికల్గా, సైంటిఫిక్గా మనం వెళ్ళినప్పుడు చాలా ఇష్యూస్, మనకి చాలా ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చింది. అగైన్ లెట్ మీ నాట్ టెల్ యూ ద డీటెయిల్డ్ బ్రీఫింగ్ ఎలా పట్టుకున్నామని. ద రీజన్ ఐ డోంట్ టెల్ అగైన్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ ఆఫ్ ద ప్రెస్, వెన్ వీ టెల్ హౌ వీ కాట్ ది అక్యూజ్డ్, వేరే ముద్దాయిలకి, వేరే అక్యూజ్డ్కి, వేరే క్రిమినల్స్కి పోలీస్ వాళ్ళు ఇలాంటి మెథడాలజీ యూజ్ చేసి పట్టుకుంటున్నారని ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. వెళ్ళినప్పుడు నెక్స్ట్ అఫెన్స్ లో ఆ అన్ని లోపల దోషాలు కూడా వారు కూడా సరి చేసుకుంటుంటారు. అండ్ ఇట్ బికమ్స్ డబుల్లీ డిఫికల్ట్ ఫర్ us to crack the case. So you should understand this. ఫస్ట్ we have to tell వేలముద్రతో పట్టుకున్నాము, సీసీటీవీలతో పట్టుకున్నామని మీరు అందరికీ తెలపాలి. These people don't get onto the main road. They do not use cell phones. సెల్ ఫోన్తో ట్రాక్ చేస్తారు, సీసీటీవీలో పడతాము. ఇవన్నీ కూడా వారు అవాయిడ్ చేసుకుంటూ ఈ కృత్యాలను జరిపారు. సో నవ్ యు నో వై ఇట్ టుక్ సో మచ్ ఆఫ్ ఎఫర్ట్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ అస్. ఈ యొక్క టీంలో రోసిబాబు, నాదెండ్ల పిఎస్ గారు, అదేవిధంగా హెచ్సి కిషోర్ గారు, మన గుంటూరు రూరల్ హెడ్ క్వార్టర్స్ టీం కూడా చాలా చక్కగా పని చేశారు. ఐ మిస్డ్ అవుట్ దర్ నేమ్. ఐ వాంట్ టు అగైన్ కంగ్రాచులేట్ దెమ్. ప్రతి ఒక్క నిమిషంలో ఈ అఫెన్స్ జరిగినప్పుడు అవర్ ఆనరబుల్ డీజీపీ సార్ ఆల్మోస్ట్ 4 టీమ్స్ కూడా అరేంజ్ చేయడం జరిగింది రేంజ్ స్థాయిలో. మన డిఐజీ గారు కూడా ఆ 4 టీమ్స్ కి హీ వాజ్ ఆల్సో పర్సనలీ మానిటరింగ్. ఐఎమ్ హ్యాపీ దట్ గుంటూరు రూరల్ పోలీస్ ఫైనలీ గాట్ ద సక్సెస్, బట్ ఇట్ ఈస్ అ జాయింట్ సక్సెస్ ఆఫ్ ఆల్ ఆఫ్ అస్.
అందరూ కృషి చేశారు కాబట్టి ఈ రోజు గుంటూరు రూరల్ పోలీస్ వాజ్ ఏబుల్ టు అచీవ్ దిస్. ఐ అగైన్ రిక్వెస్ట్, మా ప్రజలకి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాము, దయచేసి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే, ఎవరైనా డౌట్ఫుల్ మేనర్లో తిరుగుతున్నట్లు మీకు ఏదైనా ఎవరిమైనా సందేహాలు ఉంటే, డౌట్స్ ఉంటే, దయచేసి బ్రింగ్ ఇట్ టు అవర్ నోటీస్ ఇమీడియట్లీ. ఈవెన్ మీడియా పీపుల్ ఆల్సో, సమ్ ఆఫ్ యూ ఆర్ ఫార్వర్డింగ్ అ ఫ్యూ ఇష్యూస్ టు మీ. దయచేసి దాన్ని కూడా మేము దృష్టిలో పెట్టుకొని we will ensure we will do the best work that we can.